అదొక 500 కోట్లు, ఇదొక 500 కోట్లు, ఇదొక 1000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టడం, అందులో కమిషన్లు కొట్టేయటం తప్ప పిల్లలకి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఒక అసెస్మెంట్ లేదు, ఒక నిపుణుల కమిటీ లేదు, రికమెండేషన్స్ లేవు, ఏమీ లేవు. మన కమిషన్ వస్తుందా ఇంప్లిమెంట్ చేయి అనే పద్ధతిలో పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ తీసేసి సిస్టమేటిక్గా విద్యార్థులకి ఏం కావాలి అని ఆలోచించే మంత్రి, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు నారా లోకేష్ రూపంలో. విద్యాశాఖ మంత్రికి ఆయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు రూపంలో. ఒక మంచి ప్రభుత్వం సాధిస్తున్న ఈ ఘన విజయాలని చూసి, అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను అనుకోవటం అయితే ఆంధ్రప్రదేశ్కి ఇంకా వాళ్ళు వస్తారు. ఇక్కడ ఎట్లా జరుగుతుంది విద్యాశాఖ మంత్రులు వాళ్ళందరూ కూడా వస్తారు. ఇంత రిజల్ట్ ఎట్లా సాధిస్తున్నారు, మీరు అనుసరించిన విధానం ఏంటి